హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో ఎస్ఎస్సి తర్వాత 2+4 ఇంటర్ ప్లస్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయడానికి ఐఐటికి చెందిన ఆర్జీయుకేటి నూజివీడ్, ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ, శ్రీకాకుళం అండ్ ఒంగోలుకి చెందిన 4 క్యాంపస్ల నుంచి మొత్తం 4400 సీట్లకు గాను ఎస్ఎస్సిలో వచ్చిన మెరిట్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ ప్రక్రియ ఈ నెల మే 1 నుంచి మే 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్టార్ట్ అయ్యాయి. ఎలా అప్లై చేయాలో వీడియో చేశాను. ఈ వీడియో చూశాక అప్లై చేసుకోండి. అయితే ఇందులో చాలా మందికి వచ్చిన డౌట్, ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా డైరెక్ట్ గా ఎలా సెలెక్షన్ చేస్తారు, ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, ప్రైవేట్ స్కూల్ వాళ్లకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని, అండ్ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ కి ఎక్స్ట్రా ఎంత పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ మొత్తం ఏపీలో 4 క్యాంపస్లు కలిపి సీట్ల సంఖ్య 4400 వరకు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క దాంట్లో 1100 వరకు ఉన్నాయి. ఇవి 10% ఈడబ్ల్యూఎస్ తో కలిపి చెప్తున్నాను. అయితే ఇందులో ఇద్దరు విద్యార్థులను కంపేర్ చేస్తే ఏ అనే పర్సన్ గవర్నమెంట్ స్కూల్లో చదివాడు, బి అనే పర్సన్ ప్రైవేట్ స్కూల్లో చదివాడు. ఇందులో ఇద్దరికి సేమ్ 550 మార్క్స్ వచ్చాయనుకుంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారికి 4% డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేస్తారు. అంటే 600 లో 4% సపరేట్ చేస్తే 24 మార్క్స్ వస్తాయి. ఇవి గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్ కి మాత్రమే యాడ్ చేస్తారు. అంటే ఇది వరకు వచ్చిన 550 ప్లస్ 24 కలిపి టోటల్ 574 మార్క్స్ వచ్చినట్లు కౌంట్ అవుతుంది. అదే ప్రైవేట్ లో చదివిన వారికి 550 మార్క్స్ కౌంట్ అవుతుంది. ఇక లాస్ట్ 4 ఇయర్స్ సంబంధించిన క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ని చూస్తే ఓసీ స్టూడెంట్స్ కి 590 నుంచి 595 మార్క్స్ మధ్య వస్తే సరిపోతుంది. అలాగే బీసీ స్టూడెంట్స్ కి 588 నుంచి 592 మార్క్స్ మధ్య వస్తే సరిపోతుంది. అలాగే ఎస్సీ స్టూడెంట్స్ కి 580 నుంచి 588 మార్క్స్ మధ్య వస్తే సరిపోతుంది. ఇక చివరిగా ఎస్టీ స్టూడెంట్స్ కి 575 నుంచి 582 మధ్య మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇవి గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ కి 24 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి కలిపి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ప్రైవేట్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా డైరెక్ట్ గా సేమ్ ఇంతే మార్క్స్ వస్తే ఎవరికి సీట్ వస్తుంది అని చూసుకుంటే సెకండ్ క్రైటీరియా అని ఒకటి ఉంటుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ హయ్యర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, దీనిని పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో కూడా సేమ్ ఉంటే సెకండ్ పాయింట్ హయ్యర్ మార్క్స్ ఇన్ సైన్స్, అండ్ అలాగే థర్డ్ పాయింట్ హయ్యర్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, అండ్ ఫోర్త్ పాయింట్ హయ్యర్ మార్క్స్ ఇన్ సోషల్, అండ్ ఫిఫ్త్ పాయింట్ హయ్యర్ మార్క్స్ ఇన్ ఫస్ట్ లాంగ్వేజ్. ఇలా సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ని కంపేర్ చేసి ఫిల్టర్ చేస్తారు. ఒకవేళ ఇందులోనూ ఇద్దరు స్టూడెంట్స్ కి సేమ్ మార్క్స్ వస్తే అని చూసుకుంటే అలాంటప్పుడు థర్డ్ క్రైటీరియా ఏజ్ గ్యాప్ ని చూస్తారు. ఇందులో ఏ స్టూడెంట్ ఎల్డర్ అంటే తక్కువ వయసు ఉంటుందో వారికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ ఇద్దరు స్టూడెంట్స్ కి సేమ్ మార్క్స్ అండ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఎవరికి ముందు సీట్ ఇస్తారు. ఇలాంటి సందర్భంలో ఇద్దరు స్టూడెంట్స్ వి హాల్ టికెట్ నంబర్ ని తీసుకొని ఇందులో ఫస్ట్ 5 డిజిట్స్ ప్లస్ లాస్ట్ 5 డిజిట్స్ కలిపి 1,00,000తో భాగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ కి హాల్ టికెట్ నంబర్ ని యాడ్ చేస్తే ఇంత స్కోర్ వచ్చింది అనుకుందాం. అలాగే బి స్టూడెంట్ ని హాల్ టికెట్ ని యాడ్ చేస్తే ఇంత స్కోర్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏ స్టూడెంట్ కి వచ్చిన టోటల్ మార్క్స్ ని 1,00,000 తో భాగిస్తారు. అలాగే బి స్టూడెంట్ కి కూడా 1,00,000 తో డివైడ్ చేస్తారు. ఇప్పుడు చివరిగా వచ్చిన శేషం తీసుకొని ఇందులో ఎవరి శేషం తక్కువగా ఉంటుందో వారికి సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం సేమ్ వచ్చే ఛాన్స్ అస్సలు ఉండదు. సో ఇక్కడ మీరు ప్రైవేట్ స్టూడెంట్స్ అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు 10 to 15 మార్క్స్ అటు ఇటుగా ఉన్నా సరిపోతుంది. కానీ మరి బిలో 500 మార్క్స్ వస్తే సీట్ వస్తుందా అని అంటే దాదాపు రాదనే చెప్పాలి. ఒకవేళ మీకు అబోవ్ 500 మార్క్స్ ఉంటే అప్లై చేసుకోండి, తప్పకుండా వచ్చే ఛాన్స్ ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఎవరికన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.